నా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి మమ్మల్ని నీకు పిల్లలనుగా తిరిగి సంపాదించుకున్న నీ అనాది సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ ఆజ్ఞ మేరకు దివి నుండి భూమికి దిగొచ్చి మా పాపాల నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టిన మా ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ, ఆయన గుణాతిశయములను ప్రకటిస్తూ మీ ఆత్మ సహాయముతో మా జీవన యానాన్ని కొనసాగించే భాగ్యము మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భాగ్యము అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు, అందుకోలేకపోతున్నారు. మేము చెబుతున్న ఈ మాటలు దేవా, అది నీ బూరగా అనేక మంది స్వీకరించగలుగునట్లు, అనేకులకు అందగలుగునట్లు నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెబుతున్న మేమైనా, వింటున్న అనేకులైనా విని మోసపోయేవారుగా ఉండకుండా, సాతాను చేత అటు ఇటు తిప్పబడేవారుగా ఉండకుండా, విశ్వాసమందు స్థిరులై దుష్టిని ఎదిరించే విశ్వాస వీరులుగా ఉండగలుగునట్లు నీ కృప చూపుమని దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం మీ దివ్య వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి మా ఆత్మల రక్షణార్థమై, అనేక మంది ఆత్మల రక్షణార్థమై ప్రకటించగలుగునట్లు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అనేక విధములైన అనుభవ జ్ఞానాన్ని మేము సంపాదించుకోగలుగునట్లు నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ, వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి రాలేకపోయిన వారిని కూడా దేవా నా తండ్రి మరొకసారి ఈ వాక్యము వినగలుగునట్లు నీ కృప చూపమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మహాదేవుడైన మన కన్న తండ్రికి, లోకంలో ఉన్నవారందరినీ కన్నా ఆ దేవదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ, యేసుక్రీస్తును అంగీకరించిన వారికి, అంగీకరించని వారికి అందరికీ కూడా, ఇంకా అంగీకరించాలని ఆలోచిస్తున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, పరలోక పట్టణమా, క్రీస్తు రాజ్యమా, ఈరోజు అంటే ఆది కాండములో ఆది మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించిన రోజు నుంచి మానవ మస్తిష్కంలో దేవునికి ఎలా విరోధంగా బ్రతకాలనే ఆలోచన రేపుతున్న మన విరోధి అయిన సాతాను తంత్రములను తెలుసుకున్నట్టుకే మనం ప్రతిదినము, ప్రతి వారము, ప్రతి సెమినార్లోనూ ఈ రీతిగా కలుసుకుంటున్నామని తెలుసుకొని, ఏ రీతిగా సాతాను క్రియలను మనం తెలుసుకోవాలి, సాతాను మనల్ని శోధించినప్పుడు మనం ఆ శోధనలోని పడకుండా, ఆ శోధనను పడ్డా దాన్ని ఎదిరించగలుగునట్లు, పాపపు జోలికి వెళ్లకుండా పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడుటకు దేవుడు మనకు తన వాక్యాన్ని వివరించటానికి, అది వినటానికి ఏర్పాటు చేసిన సమావేశమే ఈ ఆరాధన కూటంగా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రతి మనిషి క్రైస్తవుల, హిందువుల, ముస్లింల, ఎవరైనా, ఈవెన్ దేవుడు లేడన్న హేతువాదుల, నాస్తికులు కూడా భయపడే పాపం
భయపడేది పాపానికి. దేవుడంటే భక్తి ఉన్నది అంటే పాపానికి భయపడాలి. మరి పాపానికి భయపడి దాని దూరంగా పారిపోతున్నామా? పాపానికి లోబడిపోతున్నామా? ఎలాంటి పాపానికి మనం లోబడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఎలాంటి పాపానికి లోబడితే మనల్ని దేవుడు క్షమించడు అనే విషయాలను మనము నేర్చుకోవడానికి ముందుగా మనం ఆయత్తపడాలి. ఎందుకంటే ఈరోజు దేవుని సంకల్పాన్ని, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని వివరించే సంఘాలు, బోధలు తక్కువై మానవ నీతిని, మానవ మస్తిష్కం నుండే పుట్టే కోరికలను, వాటి నుంచి తప్పించుకునే మార్గాలను పైనే చూపించే బోధలు ఎక్కువైపోయాయి. అందుకే పాప క్షమాపణ కన్నా, పాప పరిహారానికన్నా ఈ జీవితంలో నువ్వు సుఖంగా, సంతోషంగా, బాధలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, రోగాలు లేకుండా బతికే ఉపాయాన్ని మాత్రమే బైబిల్ ద్వారా బోధిస్తున్నారు. ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి, ఆస్తులు ఎలా పోగొట్టిన ఆస్తులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి, కోర్టు కేసుల నుంచి ఎలా బయటపడాలి, కుటుంబ కలహాల నుంచి ఎలా బయటపడాలి అని బైబిల్ ద్వారా బోధించడం, దీనికి మార్గం ఉందని చెప్పడమే తప్ప మనిషి జీవితంలో చేస్తున్నటువంటి అతి భయంకరమైన తప్పులు, ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసి నరకానికి తీసుకెళ్లే సాతాను తంత్రములను, బోధలను క్షుణ్ణంగా బోధించే, మనిషి ఆత్మను రక్షించగలిగే ఈ శక్తిగల వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే కాలము కనిపించటం లేదు. గనుకనే మరి ఇంతసేపు మీకు ఈ వాక్యం యొక్క లోతులను, వాక్యం యొక్క పరిశీలనను, పరిశోధనను, తర్జుమాలో ఉన్న తప్పులను కానీ, ప్రింటింగ్లో ఉన్న తప్పులను కానీ, బోధలో ఉన్న తప్పులను కానీ మరి మీకు ఎందుకు ఎత్తి చూపించాం, ఎందుకు చూపిస్తున్నాం? ఇంతవరకు తమ్ముడు మరి సురేష్ ఒక చక్కని అంశాన్ని మరి మీకు బోధించినప్పుడు ఈ విధమైన బోధ మీకు వేరే సంఘంలో దొరకదు. అక్కడేం దొరుకుతుంది? యేసు ప్రభు నీళ్ల మీద నడిచాడు, యేసు ప్రభు రోగాలను బాగు చేసినాడు, సత్యులని బాగు చేసినాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు. అంతకు మించి లేదు వీళ్ళకు. అదే వాళ్ళని బాగు చేసినాడు, వీళ్ళని బాగు చేసినాడు, నిన్నెందుకు బాగు చేయడు? ఈ విధమైన బోధ తప్ప నిన్ను నీవు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. పక్కోని గురించి కాదు, ఎదుటోని గురించి కాదు. నీవు ఈ పాపపు ఉచ్చులో నుంచి ఎలా బయటపడాలి, ఈ పాపములో నుంచి నిన్ను ఎవరు పరిశుద్ధపరచగలరు, ఎలా నువ్వు పరిశుద్ధపరచబడగలవు, దానికి ఒక మార్గం ఉంటుంది, ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది. అదే ధర్మశాస్త్రం చెప్పినదైనా, నూతన ధర్మశాస్త్రము చెప్పినదైనా, దేవుని నీతి, దేవుని శాస్త్రం, దేవోక్తి ఫేక్గా ఉండదు. దానికి కారణంతో కూడుకున్నది, రుజువులతో కూడుకున్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులు కూడా ఉన్నాయి. దేవుడు ఉన్నాడనడానికి నువ్వు రుజువులు అడుగుతున్నావు, ఆ రుజువులు దేవుడు చెప్పాడు. కనబడని దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన ఈ ఋతువులను, కాలాలను నీవు హాయిగా బ్రతకటానికి ఈ ప్రకృతిని ఇచ్చింది దేవుడు. అలా ఇచ్చి తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేసుకోవడం లేదని అపోస్తల కార్యాలు 14లో మరొక చోట వాక్యం చెప్పబడింది. ఆలోచించాలి. ఆలోచిస్తే, పరిశోధన చేస్తే నువ్వు దేవుణ్ణి నమ్మటానికి, యేసుక్రీస్తును అంగీకరించటానికి, యేసుక్రీస్తు యొక్క రక్తానికి
దేవుని రక్తం కాదు. ఇంతవరకు తమ్ముడు అదే చూపించాడు. యేసుక్రీస్తు రక్తం నిన్నెలా ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందో దేవుని రక్తం కాదు. దేవుడి రక్తం కార్చలేదు, దేవుడికి రక్తమాంసాలు లేవు. మనం యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే పాపము కడగబడుతుందా? క్రైస్తవ్యములోనికి వచ్చిన తర్వాత ఎలాంటి పాపము కడగబడుతుంది? ఎలాంటి పాపము నుంచి మనల్ని కడుగుతుంది? ఎలాంటి పాపాన్ని యేసు రక్తము కూడా కడగలేదు. ఆలోచించాలి. ఎలాంటి పాపాన్ని యేసు రక్తము అంటే ప్రతి పాపమును కడుగుతున్నదని చెప్పిన వాక్యం ఒక పాపాన్ని మాత్రము కడగలేదు అని చెప్తుంది. అంటే మీరు ఆలోచించాలి. యేసు రక్తము కడగలేనిది, వాక్యము నిన్ను బాగు చేయలేని పాపం కూడా ఉంది. ముందు అది తెలుసుకోవాలి క్రైస్తవుడు. దాన్ని చేరుకోకుండా, దానికి స్థానం ఇవ్వకుండా కష్టపడి దాంట్లో నుంచి తప్పించుకోవాలి. అందుకే ఈ బోధ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అని పెట్టింది సైన్స్ ఇంజనీరింగ్ చెప్పడానికి కాదు, శాస్త్రవేత్తలకో ఇంకెవరితో తలపడి ఛాలెంజ్ చేయడానికి కాదు, నిన్ను నీవు పరీక్షించుకోవడానికి, దేవుని వాక్యము నీలోనికి రావడానికి ఏ టెక్నిక్ ప్రయోగిస్తే, ఏ నైపుణ్యాన్ని నువ్వు ఏ విధమైన పరిశోధన కొనసాగిస్తే, ఏ విధంగా లేఖనాలను చదివి ఆలోచించి గ్రహించే నైపుణ్యతను నీకు నేర్పడమే టెక్నాలజీ అనే పదం పెట్టామే తప్ప ఆలోచించాలి. ఇది చాలామందికి మింగుడు పడింది. ఏదో దొరుకుతుందని ఆశపడ్డవాడికి అర్థం కానిది. అందుకే ఈరోజు ఈ బోధలు సాటి సంఘాలకు ఎవరికి మనసుకు పెట్టడం లేదు అంటే, మైండ్కి ఎక్కడం లేదు అంటే, సాతాను తంత్రములలో, సాతాను బోధలలో ఒక గొప్ప భయంకరమైన యేసు రక్తము కడగలేటటువంటి పాపములో ఉన్నారు అనేదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అసలు ఈ సందర్భాన్ని మనం గమనిస్తే మొదటి అధ్యాయం అంటే మొదటి వచనం నుండి ఈ యొక్క యోహాను గారు రాసిన పత్రిక మొత్తం చదివినా, మనం ఇప్పుడు ఒకవేళ 5వ అధ్యాయం గురించి చదివినా, దేవుని ప్రేమించటం ఎట్లా, లోకాన్ని జయించటం ఎట్లా, విశ్వాసంలో ఉండడం ఎట్లా, ఈ లోకాన్ని జయించిన విశ్వాసం యేసు దేవుని కుమారుడని నమ్మడమే తప్ప మరొకటి లేదని వివరించుకుంటూ వస్తూ 13 నుంచి మనం గనక 17 వచనాలను చదువుకుంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు, నిత్య జీవము కలవారమని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామం మీకు అది ముందు తెలుసుకోవాలా. కుమారుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏ విధంగా ఉన్నది, ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క గుణాతిశయములను మనం తెలుసుకుని ప్రచురం చేయాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని తెలుగుదము. అంటే దేవుణ్ణి ప్రార్థించండి, ఆయన్ని అడగండి, ఏదడిగినా దేవుడు ఇస్తాడు. మన కృపను బట్టి ఆయన ఇచ్చిన తన కుమారుని నామమందు నువ్వు విశ్వాసం ఉంచితే, యేసు దేవుని కుమారుడని నమ్మితే, యేసే దేవుడని కాకుండా యేసే యెహోవా రాదర్ దెన్ యేసే యెహోవాని నమ్మకుండా యేసు దేవుని కుమారుడని నమ్మితే మనం ఏదడిగినా ఇస్తాడు, ఏమడిగినా మనం ఆలకిస్తాడని చెప్పుకుంటూ వచ్చి
తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరము కాని పాపము అంటే నిన్ను నరకానికి పంపకుండా, ఏదైనా పాపము చేస్తే నిన్ను నరకానికి పంపకుండా కాపాడుతాడు. అంటే ఇది మరణకరము కాని పాపము. అంటే ఈ మరణకరము కాని పాపము మనకు జీవాన్ని, మనం ఒకవేళ వేడుకుంటే మన సహోదరుడు చేసినా మనం చేసినా దేవుడు అతనికి జీవాన్ని దయచేస్తాడు అన్నాడంటే యేసు రక్తము ఇలాంటి పాపాలను కడుగుతుంది. ఇలాంటిది మరణకరము కాని పాపము అంటే శరీర సంబంధమైనది. దేవుడు కొన్నిటిని గురించి ఏదైతే ఏమంటారు చట్టంలో మనకు కొన్ని ఏమంటారు దాన్ని అమెండ్మెంట్స్ కానీ కొన్ని ఫ్రీ ఇస్తాడు చూసారా, కొంత బైలాస్ ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తే మరణిస్తావన్నాడు. అసలు కోపపడుడి అంటే పాపం చేయకుడు. కోపం చేస్తే పాపం చేసినట్టు కానీ కోపపడుడి కానీ పాపం చేయకుడి. అంటే కోపపడ్డా అది పాపంగా లెక్కింపబడదు. ఎందుకంటే పాపం ఎప్పుడవుతుంది? కోపపడి నీకు కోపం వచ్చిన తర్వాత కొట్టి ఇంకా నువ్వు సాటిస్ఫై కాకపోతే అన్ని చంపేసినాం అనుకో, అది పాపం అయిపోతుంది. ఎందుకంటే నరహత్య. చాలా మంది మనం ఆలోచన, అందుకే అప్పుడప్పుడు బాగా కోపం వచ్చేది, ఇంకా తన్నాలంత కోపం వస్తుంది. కానీ కోపపడు, కానీ తన్నేదాకెళ్ళకు. తన్నినా నీ యొక్క కక్ష తీరకపోతే పొడిసి చంపుతానంటే అది పాపంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరణకరము కానిది మరణకరమైనది. నరహత్య అంటే అది మరణకరమైనది, ఇంకా క్వశ్చనే లేదు. అందుకే ఎలాంటి వాటికి సూర్యుడు అస్తమించే లోపల నువ్వు వేడుకుంటే నీ పాపము క్షమించడం, కోపం ఆపుకోలేదు తన్నినావు అనుకో, సాయంత్రం కల్లా నువ్వు క్షమాపణలోనికి వెళితే దేవుణ్ణి క్షమాపణ అడగాలి, నీ సహోదరుని కూడా అడిగి అతనితో కలిసిపోతే యేసు రక్తము, నువ్వు క్రైస్తవుడు అయి కూడా ఇంకొని తన్నావనుకో, అప్పుడు యేసు రక్తం కడుగుతుంది. అంటే మాటి మాటికి తంతాననకు. అంటే మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్టు రోజుదంతా రోజు క్షమాపణ అడుగుతుంటే కుదరదు, రోజు తిడతా చేస్తుంటే కుదరదు. అర్థమైందో లేదో? ఎందుకంటే అది మళ్ళీ ఇంకొక దగ్గరకు ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇట్టి వాటిని నూతనపరచడం అసాధ్యము. అంటే ఇది మరణకరంగా వెళ్ళిపోతుంది. ఆలోచన. క్షమించటం వరకు, ప్రార్థించటం వరకు ఎన్నిసార్లు అన్నది నో ప్రాబ్లం. అందుకే చెప్తున్నాడు, ఒకడు మరణకరము కాని పాపము చేసిన ఎడలంటే దానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నని ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. అంటే ఇక మరణకరమైన పాపం ఎవడైనా చేశాడు అనుకోండి, దాని గురించి నువ్వేడుకున్నా, ఆడేడుకున్నా, ఎవడేడుకున్నా, ఎవడు ప్రార్థన చేసినా యేసు రక్తము దాన్ని కడగదు. రాదర్ దెన్ మీరు ఆశ్చర్యపోవచ్చు, యేసు రక్తము కడగలేదా అంటే కడగనని చెప్పేసింది గనక, కడగదని దేవుడు చెప్పాడు గనక కడగలేదనే మనం నిలబడాలి. అర్థమైందంటే మరణకరమైందంటే నువ్వు సాక్షాత్తు దీనివల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఇంకా క్వశ్చనే లేదు. ఇక నువ్వు మళ్ళా క్షమించమని ఆడి కోసం మనం ప్రార్థన చేసి, ఇప్పటికీ మనం ఈ మరణకరమైన పాపం చేస్తున్న అనేక మంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కష్టపడి వారికి వాక్యాన్ని అందించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాము. అయినా కానీ ఈరోజు ఈ మరణానికి అప్పగింపబడుతున్న జాతి, భ్రష్టత్వానికి అప్పగింపబడినటువంటి సంఘాలన్నీ మనల్ని వ్యతిరేకిస్తున్నాయే తప్ప ఈ బోధను, మనల్ని అంటే దేవుడు యొక్క బోధించిన సర్వోన్నతమైన ఈ నూతన ధర్మశాస్త్రం, శ్రేష్టమైన సిలువ వేయబడిన క్రీస్తు బోధనే కాదనే పరిస్థితికి వచ్చింది. అందుకే
వాట్ ఈజ్ ఇట్? మరణకరమైన పాపం ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగితే ఏది మరణకరమైనది, ఏది ఇప్పుడు పాపాన్ని గురించి నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి. మనమంతా ఎక్కడున్నాము? మళ్ళా చెప్తాను, ఆజ్ఞ అతిక్రమమే అక్కడి దాకానే ఉన్నది క్రైస్తవ్యం. కానీ మరొక చోట ఏమని రాసింది? మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి కూడా పాపం ఉందంటే, చెయ్యమన్న పని చెయ్యకపోయినా పాపమే, చెయ్యొద్దన్న పని రెండొచ్చేసాయి. చాలామంది పాపం చేయకుండా ఉండొచ్చు, కానీ మేలు చేయమంటే చేసేత కాదు, అప్పుడు కూడా పాపమే. ఆలోచించాలి మనం. మేలేంటిది? ఒకరికి సువార్త ప్రకటించి, సత్యవాక్యాన్ని ప్రకటించి అతన్ని రక్షణలోనికి నడిపించాలి అంటే నువ్వు ఆ వాక్యం చెప్పలేదనుకో, చెప్పడానికి కూడా సహకరించలేదు. నువ్వు రక్షింపబడ్డావు, సరిపోయింది, నేను గుడికి వెళ్తున్నా, సండే చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా అని నీకు నువ్వే సత్యదాకున్నావు అనుకో, ఇక్కడే. అర్థమైందా లేదా? నువ్వు పాపివే. అర్థమైందా లేదు? ఎందుకంటే నువ్వు పొందిన మేలుని ఇతరులకు ప్రకటించాలి. అది మేలైనది చెయ్యనెరిగియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని తెలిసి నువ్వు సువార్త ప్రకటనకు వెళ్ళకపోతే, సువార్త ప్రకటించే వారికి సహాయం చేయకపోతే అది పాపమే. కాకపోతే ఎలాంటి సువార్త మళ్ళా మనం ఆలోచించాలి. ఆ సువార్త చెప్పేవాడు ఏ సువార్త చెప్తున్నాడు? స్వస్థత సువార్త చెప్తున్నాడా? లాభాల సువార్త చెప్తున్నాడా? లోకాన్ని పీల్చుకునేటట్టు లోకంలో అందరికంటే ఈ ఆస్తులు, అంతస్తులు, పదవులు అనుభవించే సువార్త చెప్తున్నాడా? యేసు కష్టపడ్డాడు గనక మనం కూడా కష్టపడ్డాలని, యేసు ఒక సిలువెక్కాడు గనక మనము ప్రతిరోజు మనం సిలువను మోయాలనే సువార్తను ప్రకటిస్తున్న వాడికి నువ్వు సహకరించు. నువ్వు ప్రకటించకపోతే, నువ్వు ప్రకటించలేకపోతే, నువ్వు వెళ్ళకపోతే ఇది కూడా పాపమే అన్నాడు. మరొక దగ్గర ఏమన్నాడు రోమపత్రికలో? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఈ రెండు మరణకరము కాని పాపాల కిందికి వెళితే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఈ పాపము నుండి మనల్ని ఎవరు కాపాడలేడు అని. ఎందుకంటే విశ్వాసానికి మూలం. నువ్వు విశ్వసించాలి అంటే, ఈ విశ్వాసిగా నువ్వు పిలువబడాలి అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే విశ్వాసం. ఇలా యేసు దేవుని కుమారుడని నమ్మటానికి నువ్వు వాక్యం వినిమారాలే తప్ప, సువార్త వినిమారాలే తప్ప, స్వస్థతలు చూసో, సచినోని లేపినప్పుడు చూసో, రకరకాల అద్భుతాలను చూసో, సూచక్రియలను చూసో, లేదా నీకు జరిగితేనో నువ్వు నమ్మితే అది విశ్వాసానికి మూలం కాదు. ఎందుకంటే ఎలా విశ్వాసి కావాలి అంటే వినుట వలన విశ్వాసము. అంతేనా? అది క్రీస్తుని గురించిన ఆ మాట ఎక్కడుంది? బైబిల్లో ఉన్నది వినాలే తప్ప, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ సంగతినే వినాలి తప్ప, ఈ మాటలను మళ్ళా దీన్ని సరిచూసుకొని, ఇప్పుడు ఏదైతే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గురించి మీకు చెప్పబడిందో, దాన్ని ఎంత కష్టపడి, ఎలా ఛేదించి, ఎక్కడికెక్కడికి మనం పరిశోధన చేసి ఈ వాక్యం ఇలా ఉండాలి అనే బోధ మీకు జరిగిందో తమ్ముడి ద్వారా, అలా చేసుకోవాలి ప్రతి ఒక్కడు. ఆయన కష్టపడి ఆయన ఒక చూపించాడు. మీరు ఇంకా అనేకమైన తప్పులున్నాయి, అనేకమైన తర్జుమా తప్పులున్నాయి, వాటన్నిటిని మీరు బయటికి తీయాలి. అది మీకు జీతం. అందుకే కష్టపడుతున్నాము, మనం చేస్తున్నాము. ఎందుకు ఇంత కష్టపడుతున్నాము అంటే, ఇలా కష్టపడకపోతే, ఈరోజు నేను యేసు దేవుని కుమారుడని ఎన్నో ఎపిసోడ్లు పెడితే ఒకడొచ్చి దీని సంగతి ఏంటి అని, యేసు దేవుడు తన స్వరక్తం ఇచ్చాడన్నాడు కాబట్టి యేసే దేవుడు అనే బోధ చేసేవాడికి ఈరోజు కనువిప్పు కలగాలి. దీన్ని కూడా నువ్వు అంగీకరించలేదనుకో, నువ్వు మరణకరమైన పాపం చేసిన వాడు అవుతావు. ఇక నీకే యుగంలోనూ క్షమాపణ లేదంటే, ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు ఈ మేలు మేము చేయకపోతే,
ఇక్కడ ఈ బోధ చేయకపోతే మేము కూడా పాపం చేసిన వాళ్ళం అవుతాం కనుక మీకు ఈ మేలు చేస్తున్నామే తప్ప వీడికి వస్తే మీకు కొడుకు పుడతాడు, మీకు కూతురు పుడుతుంది, మీ కూతురుకు పెళ్ళి అవుతుంది, నీ కొడుకు పాస్ అయిపోతాడు, ఇవన్నీ మేము ప్రార్థన చేసే జరగడానికి 2 నిమిషాలు పట్టదు. ఇవి చెప్పని లేదు బైబిల్లో. ఈరోజు సువార్తను ప్రకటించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అనేకులను విశ్వాసులుగా చేయాలి అంటే ఇంత కష్టపడి మరణకరమైన పాపములో నుంచి మీరు మేము అందరం తప్పించబడాలి అంటే ఎలా బైబిల్ను చదవాలో, ఎలా చదివితే మన పాపాలు క్షమించబడతాయో, ఎలా చదవకపోతే మనం మరణకరమైన పాపానికి వెళ్తామో ఆల్రెడీ యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకొని ఆలోచిద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 31 నుంచి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నది అంటే యేసే స్వయంగా మనతో మాట్లాడుతున్న మాట. ఆనాటి యూదులతో, ఇశ్రాయేలీలతో, ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది జన సమూహములతో, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడను గాని, అది ఎలాంటి పాపము, ప్రతి పాపం అన్నాడు, అందులో ఎలాంటి పాపము క్షమించబడుతుందో ఇక్కడే చెప్పాడు. కనుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి అంటే ఏ పాపము నుండి? నేను మర్డర్ చేసి వస్తా, నాకు క్షమాపణ ఇయ్యి, నేను రేప్ చేస్తా, క్షమాపణ ఇయ్యి, ఇలా రకరకాలుగా మనం ఆలోచించగలిగితే క్వశ్చనే లేదు. అలా ఆలోచించి నేను దోపిడీ చేస్తాను, నేను డబ్బు సంపాదించుకుంటాను, బతకాలి కదా, నీ సేవ చేయాలన్నా డబ్బు సంపాదించాలి కనుక ఏదో మాయ చేసి డబ్బు సంపాదించి సేవ చేస్తాను, ఎవడికో కాళ్ళేళ్ళు మొక్కను విదేశాలకు బతిలాడుకొని నేను చేస్తాను అనే ఆలోచన నీకు రాకుండా ఉండాలి. అదే భయంకరమైనది. డబ్బు సంపాదించాలనే ఆశ ఉన్నది. డబ్బు సంపాదించిన వాడు ధనవంతుడగుడు ఆశపడువాడు శోధనలోని ఉరిలోను అవివేకయుక్తములైన నానా విధములైన అపాయములను పడి తమను తామే పొడుచుకొని చేస్తారు అని ఉన్నాక మళ్ళా నువ్వు దేవుని పేరిట సంపాదనకు అలవాటు పడ్డావనుకో, దేవుని దగ్గరకు వచ్చి సంపాదించాలని పడ్డావనుకో, ఇక నిన్ను వాక్యం కాపాడలేదంటే యేసు రక్తం నిన్ను కాపాడలేదు, నిన్ను కడగలేదు. అదే మరణకరమైన పాపం. ఆలోచించండి. అందుకనే ఏ పాపము క్షమించబడుతుంది? మనుషులు చేయు ప్రతి దూషణకు. ఎవరిని? సాటి మనిషినో. ఈ పాటికి కూడా దేవుడు లేడనే వాడిని కూడా దేవుడు క్షమించవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే తెలియక చేస్తున్నాడు. ఆలోచిద్దామా? యేసుక్రీస్తును కూడా ఏమన్నా అన్నా పర్వాలేదు అంటున్నాడు. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని. ఆ రోజు కొందరు తెలియక యేసుక్రీస్తును మరి తిడుతున్నారు, వ్యభిచారం వల్ల పుట్టినోడు అన్నారు, చాలా చాలా నువ్వు దయ్యం పట్టినవాడు అన్నారు, ఇలా మాట్లాడుతున్నారు. మీరు తెలియక మాట్లాడుతున్నారు కనుక దేవా వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమని అడిగాడు కనుక క్షమిస్తాడు దేవుడు. సో నన్ను తిట్టినా పర్వాలేదు. ఆలోచించండి, నాకు విరోధంగా మాట్లాడినా నీ పాపం క్షమించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. దిస్ ఈజ్ ద వన్. అంటే ఇది మరణకరమైన పాపానికి యేసుక్రీస్తు ముందిచ్చిన ఆజ్ఞ. ఆ మరణకరమైన పాపమేదో, ఎలా పరిశుద్ధాత్మను దూషిస్తే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే, దూషించడం వేరు, వ్యతిరేకంగా మాట్లాడడం వేరు. కాబట్టి ఆత్మ విషయమైన దూషణ, ఆత్మకు వ్యతిరేకమైన
బోధ నువ్వు చేసినా మాట్లాడినా నీకు ఏ యుగములోనూ క్షమాపణ లేదు అంటే దీన్ని చాలామంది ఎలా వక్రీకరించారు అంటే పరిశుద్ధాత్మను లేదంటున్నారు, పరిశుద్ధాత్మ వరాలు ఈరోజు స్వస్థతలు లేవంటున్నారు, అందుకే మీకు క్షమాపణ లేదని అటు చీటేస్తున్నారు. అర్థమైందా? స్వస్థతలు లేవని వాడు అంటలేడు, గుర్తుపెట్టుకోండి. స్వస్థత ఉంది, స్వస్థతలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఎవడికో ఒకడికి వరాలిచ్చి వాణ్ణే ఎన్నుకొని దేవుడు వాని ద్వారా చేస్తలేడు స్వస్థత. ఎవడు వేడుకుంటే, ఎవడు ప్రార్థన చేసుకుంటే ఆడికి స్వస్థత దొరుకుతుంది. అర్థమైందా లేదా? ఆ స్వస్థతలు ఉన్నాయి, కానీ ఒకడే నన్ను ఎన్నుకున్నాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నన్నే పంపాడనే వాడిని మనం నమ్మటం లేదు, నమ్మకూడదని బైబిల్ చెప్పింది. అది పరిశుద్ధాత్మకు దూషణ, పరిశుద్ధాత్మను దూషించడమే కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన వాక్యము మనకి హెచ్చరించిన దాన్ని బట్టి మనం ఈరోజు ఎవడికి వరాలు లేవంటున్నాం, స్వస్థతలు లేవంటలేము. ఎవడికి స్వస్థత వరాలు లేవంటున్నాం. తేడా గమనించాలి మీరు. ఎవరి దగ్గరికి వెళ్ళి చాలామంది వచ్చేసి ఈ నూనె పెట్టి ప్రార్థన చేయండి అమ్మ అంటారు అనుకోండి, ఎక్కడికి పోయినా తక్కువ నేనేం చేస్తారో పక్కకు తప్పుకుంటాను. ఎందుకు? అప్పుడు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే చదువు రానోళ్ళు. ఏం తెలుస్తుంది? చాలామంది పాస్టర్లు ఇయంగానే ప్రార్థన చేసి హీల్ నౌ అని అయ్యా జాగీర్ ఉన్నట్టు అంటుంటాడు, దేవుని బెదిరిస్తూ ఉంటాడు. అర్థమైందా లేదా? ఈయనేమో పారిపోతాడని కూడా అర్థం కాని ప్రశ్న. ఎందుకమ్మా ప్రార్థన, ఎందుకమ్మా అంటే నాకు కాళ్ళు గుంజుతున్నాయి సార్, నూనె పెట్టుకుంటే బాగా అవుతుంది సార్ అంటారు ఒకరికి. అమ్మా నేను ప్రార్థన చేయకూడదమ్మా, నాకు అర్హత లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా క్రియ చేసిన వాడంటే పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడు అంటే, ఏదైతే నూనె కోసం ప్రార్థన చేయాలో వాడు సంఘ పెద్ద అయి ఉండాలి. సంఘ పెద్ద ఉండాలంటే వానికి రూల్స్ ఉన్నాయి. ఇది పరిశుద్ధాత్మ నిర్దేశించిన సూత్రాలు. అందులో ఆడోళ్ళు నూనె గురించి ప్రార్థన చేయకూడదు. అది మరణకరమైన పాపం, అంటే నమ్మలేని స్థితి. ఒక సిస్టర్ వచ్చేది మన దగ్గర, ఆమె ప్రార్థనలు చేసేది. చాలాసేపు మనల్ని సంఘంలో మాట్లాడించుకుంది. ఎప్పుడైతే స్త్రీలు ఈ నూనె కోసం ప్రార్థన చేయకూడదు, ఇది మరణకరమైన పాపం అన్నాం అనుకో, టక్కుమని పని చేసింది. ఇప్పుడు మనం పిలవట్లేదు. నువ్వు పిలవకపోతే నాకేం నీకు చెప్పవరకు చెప్పినాను నేను. ఎందుకంటే సంఘ పెద్దలు రాయాలి, పెద్ద కూడా కాదు, ఇద్దరు ప్రార్థన చేయాలి. ఈ విషయం నీకేం తెలుస్తుంది? అర్థమైందా లేదా? అందుకని అమ్మ ఈ నూనె నువ్వు దగ్గర పెట్టుకో, జస్ట్ ప్రార్థన చేస్తాను, నూనె ముందు మూసేయి. ఇది పరిశుద్ధాత్మను పొందినవాడు మాట్లాడే మాట, పరిశుద్ధాత్మను సమర్థించే మాట, పరిశుద్ధాత్మను ఒప్పుకునే క్రియ. ఇది ఈరోజు ఈ పరిశుద్ధాత్మ పొందానని డాన్సులు చేస్తున్న భక్తులకు అర్థం కాని భాష, అర్థం కాని బోధ. ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, 1.5 గంటసేపు మాట్లాడాను నేను నిలబడి. అప్పటికి ఏం జరుగుతున్నాయి? నాకు కాళ్ళు ఆగుతున్నాయి, చెమటలు వస్తున్నాయి. దిగి నేను కూర్చుందామా, దేవుడా రెస్ట్ తీసుకుందామంటే నా కాళ్ళు ఆగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేయ్యా అని వచ్చినోడికి నాకెవడు ప్రార్థన చేయాలా? అర్థమైందా? నేను దేవుణ్ణి అడగాలంటున్నాయన. అర్థమైందా లేదు? కూర్చుంటే కాళ్ళు తప్పిపోతుంది తెలుసాను. ఇంతసేపు నిలబడి మాట్లాడావు కనుక 5 నిమిషాలు కూర్చుంటే నొప్పిపోతుంది. అర్థమైందా లేదా? దానికి దేవుని దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. టేక్ రెస్ట్. కరెక్టా కదా మీరు ఆలోచించాలి. ఇప్పుడు 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది. దీనికి నూనె రాసుకోవడం అవసరమా? అది తప్పుడు మార్గంలో రాసుకోవడం అవసరమా? ఇది మరణకరమైన పాపం. ఇంతకీ ఎందుకు చెప్తున్నాను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అంటే, అసలు బైబిల్ అంతా ఎలా రాయబడి ఉంది? అర్థమైందే లేదా? ఈ బైబిల్ రాయడానికి కారకుడు ఎవరు? పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి. ఎందుకనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలియలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఇప్పుడు చెవులారా విన్నామంటున్నాడు. ఆయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు
తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అంటే మేము కన్నది విన్నది అంటే మేము అద్భుతాలు చూసాం, సూచక్రియలు చూసాం, చేశాం కూడా. పేతురు చేశాడు కూడా, అర్థమైందా లేదా? అద్భుతాలు చేశాడు. కుంటివాడిని దేవాలయం దగ్గర దిగ్గున లేచి పరిగెత్తే ఆ విషయం చెప్పట్లేదు. మళ్ళీ ఎక్కడ చెప్పలేదు, నేను ప్రార్థన చేస్తే ఈడు బాగయ్యాడు, ఆడు బాగయ్యాడు, వాడు లేచాడు, వీడు చచ్చాడు, వీడు చచ్చినోని నేను లేపినాను, మళ్ళీ ఎక్కడ చెప్పట్లేదు పేతురు. యోహాన్ చెప్పలేదు. చూసారా? మీరు ఆలోచించాలి, బైబిల్లో ఉన్నదంతా. వీళ్ళు ఎలా చెప్పుకుంటున్నారో, మైకిచ్చి ఎలా సాక్ష్యం చెప్పిస్తున్నారో బైబిల్లో కనుక ఆలోచిస్తే, ఒకవేళ నిజంగానే వాడు స్వస్థత పడితే వెంటనే సాక్ష్యం చెప్పమంటున్నాడు మైకిచ్చి. అలా స్వస్థత పడ్డానన్నోడిని వెంటనే వాడి చేత సాక్ష్యం ఇప్పించినా అది మరణకరమైన పాపం. అందుకే నేను ఇక్కడ ఎవరికి సాక్ష్యాలు చెప్పే అవకాశం ఎందుకు ఇవ్వను అంటే, నీకు జరిగింది, నాకు జరిగింది, అందరికి జరిగింది, అది చెప్పడం వల్ల ఉపయోగం లేదు. యేసుక్రీస్తుని గురించి చెబితే నువ్వు మారు మనసు పొందుతావు, నువ్వు మారు మనసు పొందాలి తప్ప నాకు రోగం బాగైంది, నన్ను మరణంలో నుంచి తప్పించబడ్డాడు అని నువ్వు చెప్పడం వల్ల ఒరిగేదేం లేదు. ఎందుకంటే వాడు వింటాడు, మర్చిపోతాడు, నీ సాక్ష్యం పనిచేయదు. అందుకే ఇక్కడ సాక్ష్యాలకు టైం ఉండదు. ఇస్తే అందరూ అలవాటు పడతారు, అసలు గంటలు గంటలు చెప్తారు. అర్థమైందా లేదా? ఏ వాక్యం చెప్తే నిన్ను మార్చాలో అది రాని పరిస్థితి. ఈరోజు అనేక సంఘాల్లో వాక్యం కరువైంది, వాక్యం కరువైంది, పనికి మాలిన సాక్ష్యాలకు టైం ఇచ్చి వాక్యానికి టైం లేని పరిస్థితి వచ్చింది. అందుకే మరణకరమైన పాపాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఇన్ని మేము చూసినా వాటన్నిటి మీకు అవసరం లేదు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు చెప్పండి. మరియు 19, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క ఈ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరే. మోషే రాసిన గ్రంథమైన, సమూయేలు రాసిన గ్రంథమైన, యెషయా రాసిన గ్రంథమైన, ఇర్మియా రాసిన గ్రంథమైన, దానియేలు రాసిన గ్రంథమైన, మలాకి రాసిన ఏదైనా పరిశుద్ధాత్మను యొక్క ప్రేరేపణ వలన రాయబడిందే తప్ప వారి ఇష్టాన్ని బట్టి, వారి ఊహను బట్టి రాసింది కాదు. ఇది ఆఖరికి నూతన నిబంధనలో యేసు పలికిన ప్రతి మాట కూడా ఆయన సొంతం కాదు, ఆయన ఊహించి చెప్పింది కాదు, ఆయన ఇష్టానుసారంగా చెప్పింది కాదు. ఆయనను పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తండ్రికి కలిగిన సంగతులన్నీ ఈయన చెప్పాడు తప్ప ఆయన సొంత మాటలు ఏం లేవు గనక యేసు చేసిన బోధ పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్లనే వచ్చిందే. ఇప్పుడు అపోస్తలు చేసిన ప్రతి బోధ కూడా మా ఊహను బట్టి కాదు, నా ఆలోచన బట్టి కాదు చెప్పింది. మేము పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారమై ప్రవచించిన దాన్ని రాసి పెట్టాము. ఇప్పుడు మీరు దాని యందు లక్ష్యం ఉంచాలంటే ఇప్పుడు వాక్యమే దిక్కు. అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, మేలులు, శరీర సంబంధమైన అవసరాలు మనకు ముఖ్యం కాదు, కానీ మన ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి. అంటే ఆ మరణకరమైన పాపము నుండి మనం దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన లేఖనాలను మనం నమ్మాలి. లేఖనాలను పరిశోధించి ఒకవేళ అందులో ఏమైనా తర్జుమా తప్పు కానీ, ప్రింట్ మిస్టేక్ కానీ, ఇంకా ఏదైనా దొర్లితే దాన్ని సరిచేసుకోవాలి. కనుకనే దైవజనుడు, దేవుని కుమారుడు, విశ్వాసులు, యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి వాడు దైవావేశం వలన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని మనం ఖండించే విధానంలో ఉండాలి. ఇప్పుడు తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి మీరు ఈ ఫుట్ నోట్లో అన్ని రైట్ కావు, ఆలోచించాలి. మనం యోబు గ్రంథంలో ఒక ఫుట్ నోట్ ఉంటుంది, దేవుని కుమారులు అన్న దగ్గర దేవదూతలు అన్నదాన్ని వాడు ఫుట్ నోట్లో మీరు యోబు గ్రంథం తీస్తే దేవుని కుమారులు అన్నారు. యాక్చువల్గా ఏంటిది? దేవదూతలు. దేవుని దూతలు ఎప్పుడు దేవుని కుమారులు
కారు. ఫుట్నోట్లో మాత్రం దేవుని కుమారులు. ఈ ఫుట్నోట్ బట్టి ఒకడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలు అంటే భయంకరమైన మరణ పాపంలో పడిపోయాడు. దేవదూతలు వచ్చే మనుషులతో సంసారం చేస్తే బలత్కారులు పుట్టారు అని అజ్ఞానంతో బోధ చేసి మరణకరమైన పాపం. మనం మాత్రం దేవుని కుమారులు. ఎవరు? దేవుని దూతలు. ఎవరు? దేవుని దూతలు మనకు సేవకులు. దేవునికి సేవకుడు ఎప్పుడు కుమారుడు కాడు. నువ్వు కుమారులా చూసుకున్నా, పిల్లల్లా చూసుకున్నా, సేవకులు సేవకులే, పిల్లలు స్వరక్తంతో కన్న పిల్లలు వేరు గనక, ఆత్మతో కన్న పిల్లలు వేరు గనక ఈ విషయంలో మనం పొరపాటు పడకుండా ఉండాలని ఇప్పుడు మీరు ఈరోజు ఇంతవరకు బోధించిన మాటలను మనం గమనించినట్టయితే, ఏదైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కరెక్ట్గా ప్రభువుని పెడితే సరిపోయేది. ఇంతవరకు మనం అలాగే ఆలోచించాం, నో ప్రాబ్లం. దానివల్ల దానికంటే లోతుగా ఇంకెవరైనా వచ్చి తప్పు పట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏమని ఉండాలి? దేవుడు తన సొంత కుమారుని రక్తమిచ్చి, తన ప్రియ కుమారుని రక్తమిచ్చి, తన రక్తం కాదు. అందుకే దానికి సాక్ష్యం యోహాను చెప్పాడు. ఏమని? మనము ఏమున్నదో చూడండి. ఒకసారి యోహాను 1:5 వచనం చదివితే, ఏది మరణకరమైన పాపమో ఈ మరణకరమైన పాపం నుండి తప్పించాలనే ఈరోజు యేసు దేవుని కుమారుడని ఇంత బతుకుంటున్నాం. ఎన్నిసార్లైనా దాని మీద కట్టుబడి ఉన్నాం. ఎంతో మంది మన మీద ఒత్తిడి తీసుకొచ్చినా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి. ఆ వెలుగు ఇలా బోధ చేస్తే పరిశుద్ధాత్మను నమ్మినట్టు, ఇలా కాకుండా ఎలా మాట్లాడుతున్నారు అంటే మనం ఆలోచించాలి. దేవుడే స్వరక్తం ఇచ్చాడని, దేవుని రక్తమే. పాట పాడేటప్పుడు మనం ఒక పాట పాడతాం, నీ రక్తమే అని అనుకుంటున్నాం. ఎవరిది మనసులో ఉన్నదో తెలుసా? దేవుడా నీ రక్తమే మమ్మల్ని అని పాడినావనుకో నువ్వు పోతావు. అర్థమైందా? దేవునికి పాడినట్టుగా నువ్వు కనుక మనసులో అనుకుంటే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. పరిశుద్ధ ప్రభు అని పాట పాడినప్పుడు ఏం చేసినాం మనం? పరిశుద్ధ ప్రభు అన్నాం. తండ్రి అని ఎవరో తెలియక రాశారు. తండ్రి అనే పదాన్ని తీసేసి ఏం రాశాం? ప్రభువా అంటే యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తుకే రక్తం ఉంది, యేసుక్రీస్తుకే దేహం ఉంది. దేవునికి దేహం లేదు. దేవుడికి రక్తమాంసాలకు అతీతుడు. ఇప్పుడు చూద్దాం. మేము ఆయన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగైనాడు. ఈ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం అంటే ఇప్పుడు క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు. క్రైస్తవేతల గురించి అసలు లేదు ఇక్కడ. మనం అబద్ధమాడుచు వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళం కాదు. ఇక వాక్య ప్రకారం వాక్యం తెలిసిన వాళ్ళం కాదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిసి ఉంటాము. సత్యము జరిగిస్తే అంటే యేసుక్రీస్తు మాటల ప్రకారంగా, యేసుక్రీస్తు బోధ ప్రకారంగా బ్రతికితే దేవుడున్నాడు, మనం ఉన్నాం, మధ్యలో యేసు వచ్చాడు. ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు మనకు దేవునికి మధ్యవర్తి కనుక సత్యమును జరిగించినప్పుడే మనం ఆయనతో పాటు సహవాసం, దేవునితో మనకు విడలేనటువంటి బంధం వస్తుంది. ఓకే. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకు కావాల్సింది. అది మిస్ అయిపోయినాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, ప్రతి పాపం ఎవరి రక్తం? ఇది దేవుని కుమారుడైన క్రీస్తు రక్తం. ఈ వాక్యాన్ని బట్టేనే దుర్మార్గులు సరి చేసుకోవాలా. అపోస్తల కార్యాలు 20 ఆలోచించాలి మనం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మాట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. అందుకే ఇలా నువ్వు పరిశీలించి పరిశోధించి బైబిల్ చదవకపోతే, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోకపోతే, ఆడ రాసింది కనుక చదువుతాను గుడిగా, అది పరిశుద్ధాత్మ ప్రేరణతో
తెలుగులో రాసిది కాదు. తర్జుమా చేసిన వాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయలేదు, సహాయంతో ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టారు, తర్జుమా చేశారు, భక్తితో తర్జుమా చేశారు. కానీ ఏదో ఒకదానికి ఆధారం, ఏ ఇంగ్లీష్ని తీసుకున్నాడో ఇంకా ఏవేవో మనుషుల యొక్క ఆనాడు వాడు చెప్పిన మతి చొప్పున తెలుగులోకి తర్జుమా వచ్చింది. అందుకే నువ్వు ఒరిజినల్ హీబ్రూలోకి వెళ్తే అది ఇప్పుడు లేదు. ఒరిజినల్ గ్రీకులోకి వెళ్ళాలనుకో, మనకు గ్రీక్ రాదు. గ్రీక్ వచ్చినోడే తప్పు చెప్పాడు అనుకో, నిజంగా అక్కడ దేవుడే ఉన్నాడని మనం కనుక వాడు కూడా చెప్పాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? తప్పు కదా. దేవునికి రక్తం లేదంటే వీడు చెప్పింది కూడా తప్పు. మనం ఇలా ఇన్ని వచనాలను తీసుకుంటే ఖచ్చితంగా అలా ఆలోచిస్తేనే మనం నరకం నుంచి తప్పించబడతాం. మరణకరమైన పాపం ఇలా చదవకపోతే, ఇలా చెప్పకపోతే, ఇలా తన సంఘాన్ని అజ్ఞానంలో ఉంచిన ప్రతి సేవకుడు మరణకరమైన పాపము చేస్తున్నవాడు. ఇట్టివాడికి ఏ యుగంలోనూ క్షమాపణ లేదు. ఆ సంఘ కాపరికి లేదు, ఆ సంఘానికి లేదు, ఇలాంటి సంఘం ఎత్తబడదు. తుదకది కాల్చివేయబడుతుంది. గనక యేసునందు విశ్వాసం, దేవునితో సహవాసం ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఇది దేవుని సంకల్పం. ఇలా బైబిల్ను చదివి, బైబిల్ను నేర్చుకొని, ఇలా నేర్చుకోవడానికే మనం ఈరోజు ఇక్కడ పెట్టి, మిగతా విషయాలు ఎంతోమంది చెప్తున్నారు. ఎవడంటాడు, అయ్యి నువ్వు తాగుడు గురించి చెప్పట్లేదు అంటే, తాగొద్దురా, నీ యొక్క అవయవాలు దెబ్బతింటారని గవర్నమెంట్ వాడే మొత్తుకుంటున్నాడు. నువ్వు తాగే సీసా మీద రాసింది. మళ్ళీ ఏం చెప్తాను? తాగేటప్పుడు చూసే నువ్వు తాగుతున్నాక ఆయనకి ఏం చెప్తే అర్థమవుతుంది. అర్థమైందా లేదు? సిగరెట్ తాగుతావు, పీడి తాగటానికి దాని మీద పుర్రె బొమ్మే వేశాడు, ఇది తాగితే ఇలా అవుతావురా నువ్వు అని. ఇంకా నువ్వేంది చెప్పాలి? అవన్నీ పనికి అవి నిర్జీవ క్రియలు. ఆలోచించాలి. అందుకనే ఇలా నిన్ను మేలుకొలిపితే ఆ పాపముతో పాటు, ఇలాంటి దురలవాట్లతో పాటు నీ శరీరాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మను కాపాడుకోవాలి. నీ ఆత్మ, నీ శరీరము నిత్య జీవానికి వారసత్వం కావాలి అంటే, ఇలాంటి విశ్వాసంలో ఉండాలి అంటే మనము మరణకరమైన పాపం చేయకూడదు. ఇలాంటి పాపం చేసిన వాడికి ఏ యుగంలో క్షమాపణ లేదు, యేసు రక్తం క్షమించదు, కడగదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, మమ్మల్ని పుట్టించి, దేవా మేము పాపం చేస్తామని తెలిసి ఆ పాప విమోచన కోసం కూడా మా యేసుక్రీస్తును బలిచ్చి, యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఎలా మమ్మల్ని మేము కాపాడుకోవాలో, మమ్మల్ని మేము భద్రం చేసుకోవాలో, ఎలా అపవాది శక్తులతో పోరాడాలో, మా పరుగు పందాన్ని ఎలా పరిగెత్తించాలో, ఎవరి వైపు చూస్తే మేము పందెంలో గెలుస్తామో అన్నిటినీ వివరంగా నీ సంకల్పం అంతా ఏది దాచుకోకుండా పలికించి వ్రాయించి పరిశుద్ధ గ్రంథంగా మా ముందు పెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ గ్రంథాన్ని మీ నీతితో, మీ ఆలోచనతో, మీ ఆత్మ సహాయముతో పరిశీలించి పరిశోధించి చదివే భాగ్యము మాకిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనేక మందికి భాగ్యము లేదు దేవా, వారి మనోనేత్రములను వెలిగించుకొనుటకు చెప్పబడిన ఈ లేఖనము వారు అందుకునే భాగ్యము, వారికి అందే భాగ్యము దయచేయమని ఈరోజు విన్నవాళ్ళు అనేక మందికి చెప్పగలుగునట్లు జ్ఞాపక శక్తిని, వాక్ శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని దేవా వారికి దొరికిన ఈ మేలును అనేకులకు ప్రకటించగలుగునట్లు సహాయము దయచేయమని, మరణకరమైన పాపముల నుంచి మాకు తెలిసిన ప్రతి వ్యక్తి తప్పించుకునేటట్టు మేము ఈ సువార్తను ప్రకటించగలుగుటకు కష్టమైన, నష్టమైన, ఎంతోమంది వ్యతిరేకించిన, అంగీకరించిన, అలయక సొలయక విసిగిపోక చివరి వరకు పోరాటం చేసి యేసుక్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించి దేవా అనేకులను నీ యొద్దకు నడిపించగలుగునట్లు నీ కృపా, నీ కాపుదల, నీ సన్నిధి మా అందరి మీద ఉంచుమని, ఈరోజు చెప్పబడిన వాక్యము ఫలించులాగున సహోదరుడు చెప్పింది, మరి నేను చెప్పింది అన్నిటినీ నీ బిడ్డలు ఆలోచించుకోగలుగునట్లు, చదువు వచ్చిన వాళ్ళైనా చదువు రానోళ్ళైనా దేవా
ఇంతవరకు చెప్పిన బోధలో అనేక సంఘాలలో నుంచి వచ్చిన వాళ్ళు ఏజ్ల కొద్దీ, సంవత్సరాల కొద్దీ మరి తప్పుడు బోధలో ఉన్న వాళ్ళు కూడా తెలియక విన్నారు, తెలియక ఉన్నారు. ఇప్పటి నుంచైనా తెలుసుకొని తప్పు చేయకుండా ఉండగలుగునట్లు ఈ వాక్యము వారికి అందించమని, సమస్తము మీ మహిమార్థమై జరిగించుకొనుమని, మేము మళ్ళీ కలుసుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.